నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు పెదకాకాని నేషనల్ హైవే సమీపంలోని శంకర కంటి ఆసుపత్రి నూతన భవనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే దులిపాల నరేంద్ర, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఇంకా చాలా మెంటల్ హాస్పిటల్ కట్టేవాళ్ళు. అందుకే ఏదైనా సమస్య వస్తే ఎవరైనా దేవుడి మీద భారం వేస్తాం. ఆ భారం వేసి అక్కడి నుంచి మానవ ధర్మాన్ని మనం పాటిస్తే ఆటోమేటిక్గా సమస్య పరిష్కారం అవుతుంది. అదే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఎంత పెద్ద శాస్త్రవేత్తలైనా కడాన దేవుని పైన భారం వేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ కామకోట్ని చూశాను. ఐఐటి చెన్నై డైరెక్టర్, ఐఐటి మెడ్రాస్ డైరెక్టర్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా, టెక్నాలజీలో ఆయన ఎక్స్పర్ట్. కానీ ఇక్కడ మాత్రం ఈ ధర్మాన్ని కాపాడడానికి మాత్రం నిజమైన భక్తుడుగా ఇక్కడ ఉంటాడు. అది విశిష్టత అని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అదొక నమ్మకం, అదొక ట్రస్ట్. అదే ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంది. అలాంటి నమ్మకాన్ని కాపాడుతూ వచ్చినటువంటి ఇలాంటివి పూజ్య స్వామీజీలందరినీ, మన స్వామిని ముఖ్యంగా నేను అభినందిస్తూ అదే మాదిరిగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ హాస్పిటల్ విషయంలో మాత్రం మీరు చేసే అన్ని కార్యక్రమాలకి, మంచి కార్యక్రమాలకి నేను పూర్తిగా అండగా ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆదివారం ఆయన చిత్తూరు జిల్లా పలమనేరులోని కుంకి ఏనుగుల శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన శిబిరంలోని ఏనుగులతో ప్రత్యేకంగా గడిపారు. వాటికి స్వయంగా ఆహారం అందించి గజరాజుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. పవన్ పర్యటన సందర్భంగా కుంకి ఏనుగులతో పెరేడ్ నిర్వహించారు. కుంకి ఏనుగులు పవన్ కి సెల్యూట్ చేశాయి. పవన్ కూడా గజరాజుల నుంచి వందనం స్వీకరించి వాటికి అభివాదం చేశారు. కాగా పవన్ కుంకి శిబిరంలోని ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అటవీ శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. కుంకి ఏనుగుల సంరక్షణ, శిక్షణ, వాటి బాగోగుల కోసం తీసుకుంటున్న చర్యల గురించి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల దాడుల్ని నివారించేందుకు కుంకి ఏనుగుల్ని వినియోగిస్తున్న తీరు, వాటికి కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అవి ఇష్టంగా ఆహారాన్ని తీసుకుంటున్నాయి. కాబట్టి వాళ్ళు తొందరగా ఏనుగులంటే వరుస క్రమంలో దయచేసి అందరూ వెనక్కి రండి. చాలా మంది ముందుకు వెళ్ళొద్దండి ప్లీజ్. ఏనుగులన్నీ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాయి. కానీ ముందుకెళ్తే ఇబ్బంది అవుతుంది. ఈ కార్యక్రమం తర్వాత మంత్రివర్యులు ఇనాగ్రేషన్ కార్యక్రమానికి మొబైల్
గుంటూరు మిర్చియార్డు మరియు శంకర్ విలాస్ ఆర్ఓపీల నిర్మాణ పనుల్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, నగర కమిషనర్ కోవెలమూడి రవీంద్ర, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించారు. నిర్మాణ పనులలో ఎక్కడైనా ఆటంకాలు ఎదురైతే తమ దృష్టికి తేవాలని అధికారులకి సూచించారు. ఆర్ఓపీల నిర్మాణ పనులకి అడ్డుగా ఉన్న వాటిని సంబంధిత యాజమాన్యంతో మాట్లాడి త్వరితగతిన వాటిని తొలగించాలని అధికారులకి ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని, నిర్మాణ పనులు అతివేగంగా సాగాలని అధికారులకి ఆదేశించడం జరిగింది. తీసేటప్పుడు బోర్డు అంటారు తీసేయండి, మళ్ళీ పని చేసుకోవాలి. నేను వచ్చేది పగలగొట్టడానికి అంత మీరు చేసేస్తే వాళ్ళు రివ్యూలో పార్ట్ ఇది. పొద్దున ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు మిర్చియార్డ్ ఫ్లైఓవర్ వచ్చాం. అక్కడ కూడా వర్క్ ఫాస్ట్ గా ఉంది. జనవరి 1st, 2nd వీక్ కల్లా 2 పిల్లర్లు అయిపోయి గడ్డర్స్ వేసి ట్రాఫిక్ వెళ్లే విధంగా చేస్తా ఉన్నారు. సో దానికి విగ్రహం కొద్దిగా అడ్డగుంటే దాన్ని అన్నగారి విగ్రహాన్ని కొంచెం వెనక పెట్టే విధంగా దానికి ఒక గైడెన్స్ ఇచ్చాము. సో అది జనవరి 15కి అయిపోతుంది. అదేవిధంగా శంకర్ విలాస్ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఇక్కడ టోటల్ ఇంకొక 7 పిల్లర్స్ రావాలి. ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ ఒకటి అడ్డం ఉంది, చెట్లు ఒకటి, కరెంట్ లైన్స్ ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 2-3 రోజుల్లో క్లియర్ చేస్తానని చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఇటు సైడ్ ఈ రైల్వే ట్రాక్ ఇటు సైడ్ మొత్తం కూడా డిసెంబర్ 15th సైడ్ డిసెంబర్ 15th కల్లా పిల్లర్స్ అన్ని అయిపోతాయి. ఎందుకంటే లాస్ట్ 3 months ఎప్పుడు లేనంత వర్షాలు పడ్డప్పుడల్లా వాటర్ వెళ్ళటం, మళ్ళీ వాటర్ అంతా తీయటం, దానివల్ల అనుకున్న దానికంటే మాకు ఒక 1 month బిహైండ్ ఉన్నాం. అయితే అడిషనల్ గా మ్యాన్ పవర్ అంతా పెట్టి అనుకున్న టైం కంటే అల్టిమేట్ టైం కంటే అనుకున్న దానికంటే ముందే అయ్యే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాం. మాకు కొంచెం రైల్వే ప్రాపర్టీస్ 1-2 ఇష్యూస్ ఉన్నాయి. రైల్వే బోర్డు వరకు వెళ్ళినాయి. మేము ఫాలో అప్ చేస్తా ఉన్నాం ఢిల్లీలో. అది రాగానే ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా తీసేస్తే ఇటు సైడ్ అంతా మాకు క్లియర్ అయిపోతుంది. తర్వాత అటు సైడ్ ఇంకొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా కొంతమంది ప్రాపర్టీస్ ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా ఒకసారి పార్టీ అందరూ కూడా వాళ్ళందరినీ కన్విన్స్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నా. మాక్సిమం మేము ట్రై చేస్తా ఉన్నాం. మేయర్ గారు, కమిషనర్ గారు 1కి 10 సార్లు మీటింగ్లు పెడతా ఉన్నారు వాళ్ళతోటి. అయినా ఇంకా కొంతమంది ఇవ్వాల్సింది ఉంది. వాళ్ళకి లేనిపోని ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయడం, అపోహలు క్రియేట్ చేయడం చేస్తా ఉన్నారు. నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దయచేసి మీరు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని మీ స్థాయిలో మీరు కూడా ఏదన్నా వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. అభివృద్ధికి వ్యాపారులు సహకరించాలని కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. వ్యాపారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 6 లైన్ల శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని 4 లైన్లకు కుదించడం జరిగిందని తెలిపారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి పునర్నిర్మాణం కారణంగా షాపులు కోల్పోతున్న వ్యాపారులకి గుంటూరు కార్పొరేషన్ ప్రత్యామ్నాయ షాపులు కేటాయించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. వ్యాపారులు నగర మేయర్, కమిషనర్ తో సమావేశమై చర్చల ద్వారా సమస్యని పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజల బహుళ ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని పరిహారం విషయంలో వ్యాపారులు ఆలోచన చేయాలని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ 2 సంవత్సరాలలోపే శంకర్ విలాస్ బ్రిడ్జి పూర్తి చేస్తామని ప్రకటించారు. ఆదివారం బ్రిడ్జి నిర్మాణ పనుల్ని మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. కాంగ్రెస్ భారత రాష్ట్ర సమితి 2 పార్టీల హయాంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని పోల్చి చూసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి విధానాలని కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీతి ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. సీఎం కుర్చీని చూస్తేనే కేటీఆర్, హరీష్ రావు అసహనానికి గురవుతున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ లో కేటీఆర్ ప్రచారం సినిమాలో ఐటమ్ సాంగ్ లా ఉందని విమర్శించారు. రాష్ట్రానికి వచ్చిన కంపెనీలను భాజపా నేతలు గుజరాత్ కి తరలిస్తున్నారని ఆరోపించారు. ఇంకొక వైపు సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక గుడ్ గవర్నెన్స్, ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించి ఆ 10 సంవత్సరాలు నిరంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం, కేంద్రం సమన్వయంతో పనిచేయడంతో ఆ రోజు మెట్రో కట్టుకోవడానికి జైపాల్ రెడ్డి గారు అనుమతి ఇవ్వడమే కాదు, వైబుల్ గ్యాప్ ఫండ్ అని కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా 100 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడంతో ఈరోజు హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు వచ్చింది. ఇవన్నీ చరిత్రలో చంద్రశేఖరరావు గారు చెరిపేస్తే జరిగే సత్యాలు కావు.
వారు ఏదో అనుకుంటున్న వీటిని మసిబూసి మాయరకాయ చేసి సినిమాలలో మనం సినిమా స్టోరీ అంతా ఒకటి ఉంటుంది, ప్రేక్షకులను ఉత్తేజపరచడానికి ఐటమ్ సాంగ్ అని ఉంటుంది అప్పుడప్పుడు మధ్యలో. అలాంటిని ఆదర్శంగా తీసుకొని కేటీఆర్ గారు ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దుమ్మెత్తిపోయడానికి. ఆయన ఎన్నికల ప్రచార సరళిని ఒకసారి గమనించండి. ఈ మధ్యకాలంలో వచ్చిన పుష్పలో శ్రీలీల ఐటమ్ సాంగ్ను చూడండి, ఏమైనా తేడా ఉందా? ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తానని చెప్పే నాయకుడి యొక్క ప్రచార సరళి పార్టీ జెండాను కండువాను గాల్లో ఇలా తిప్పుకుంటూ ఎవరు చేస్తారు ఇవన్నీ? అందుకే మా 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు జరిగిన సంక్షేమము అభివృద్ధిని కొలబద్దగా తీసుకోండి, విశ్లేషించండి, ప్రశ్నించండి మమ్మల్ని. 2014 నుంచి 2026 వరకు ఆల్మోస్ట్ డిసెంబర్ 2023 వరకు వాళ్ళే ఉన్నారంటే ఆల్మోస్ట్ 10 years. 2 సార్లు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన మా ప్రభుత్వం, 2 సార్లు చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఆ ప్రభుత్వాన్ని పోల్చండి. 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్, 69,000 కోట్ల రూపాయల అప్పుతో మేము అప్పచెప్తే చంద్రశేఖరరావు గారు నాకు అప్పచెప్పేటప్పటికీ జీత భత్యాలు కూడా మొదటి తారీఖున ఇవ్వలేని పరిస్థితి. రిజర్వ్ బ్యాంకులో చేబదులు కింద 1,000 కోట్ల రూపాయల అప్పు, బ్యాంకుల్లో 8,11,000 కోట్ల రూపాయలు, కాంట్రాక్టర్ల బిల్లులు 50,000 కోట్లు పెండింగ్ పెట్టి, ఉచిత విద్యుత్ సంస్థలకు సింగరేణికి ఒక 30,000-35,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది, ఉద్యోగ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక 10,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది, లిక్కర్ సప్లై చేసిన సంస్థలకు ఒక 5,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది, ఫీజు రియంబర్స్మెంట్ ఒక 8,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టారు. ఈ రకంగా 1,29,000 కోట్ల రూపాయలు లెక్కకు దొరకని, చేతికి అందని అప్పులు నమ్మినోడి దగ్గరల్లా, ఇచ్చినోడి దగ్గరల్లా దొరికిన కాడికి దొరికినంత అప్పులు తీసుకొచ్చి మొత్తానికి 8 లక్షల కోట్ల పైచిలకు అప్పులతోనే రాష్ట్రాన్ని నాకు అప్పచెప్పిండు. నేను డిసెంబర్ 7 తారీఖు నాడు బాధ్యత తీసుకున్న తర్వాత అప్పటికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలే, జీతాలు ఇద్దామనే. మధుమేహం బారిన పడిన వారు కిడ్నీలలో వచ్చే అసాధారణ మార్పులని తొలి దశలోనే గుర్తించితే చికిత్స ద్వారా కిడ్నీలను పరిరక్షించుకోవచ్చని కిడ్నీ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ బి వరలక్ష్మీదేవి తెలిపారు. ఆదివారం గుంటూరు బ్రాడీపేట SHO సమావేశ మందిరంలో ఉచిత వైద్య శిబిరంలో ఆమె మాట్లాడారు. మధుమేహం ఉంటే కిడ్నీలలో అనేక మార్పులు వస్తాయని చెప్పారు. ప్రత్యేక పరీక్షల ద్వారా కిడ్నీల పనితీరు తెలుసుకోవచ్చని అన్నారు. వైద్యుల సలహా మేరకు పెయిన్ కిల్లర్స్ వాడాలని చెప్పారు. శరీర అవసరాలకి సరిపడా నీరు తీసుకోవటం చాలా మంచిదని అన్నారు. లేకపోతే కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. సమావేశంలో డాక్టర్ టి సేవాకుమార్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మెడికల్ క్యాంప్స్ చైర్మన్ టి ధనుంజయ రెడ్డి, SHO మేనేజర్ పి నిర్మలా రాణి, డాక్టర్ చల్లా చైతన్య, డాక్టర్ పావులూరి రమేష్, చావా శివాజీ, మేకల రామారావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వరలక్ష్మి, నెఫ్రాలజిస్ట్, శ్రీ హాస్పిటల్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ కాటూరి అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ నెఫ్రాలజీ. సో ఈరోజు నేను డయాబెటిక్స్, షుగర్ వ్యాధిగ్రస్తులను ఉద్దేశించి రీనల్ ఫెయిల్యూర్, షుగర్ ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు టోటల్ రీనల్ ఫెయిల్యూర్స్ చూస్తే షుగర్ ఉన్న వాళ్ళే ఎక్కువ కంట్రిబ్యూటింగ్గా ఉన్నారు. రీనల్ ఫెయిల్యూర్కి ఎక్కువ కంట్రిబ్యూటింగ్ డయాబెటీస్ ఉంది. సో డయాబెటీస్ ప్రివెన్షన్ అండ్ వన్స్ డయాబెటీస్ వచ్చిన తర్వాత సెకండరీ ప్రివెన్షన్ ఆఫ్ డయాబెటిక్ నెఫ్రోపతి, దీని మీద అవగాహన గురించి మాట్లాడానండి. అండ్ మెయిన్ డయాబెటిక్స్లో ఈ మెయిన్ రీనల్ ఫెయిల్యూర్కి కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, రీనల్ ఫెయిల్యూర్కి మెయిన్ ఏంటంటే ఈ మెడిసిన్స్, NSAIDs, నొప్పి బిళ్ళలు, ఈ నాటు మందులు, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సో స్ట్రిక్ట్ డయాబెటీస్ కంట్రోల్, స్ట్రిక్ట్ డయట్ కంట్రోల్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, వీటి వల్ల డయాబెటిక్ నెఫ్రోపతిని ప్రైమరీ ప్రివెన్షన్ అండ్ సెకండరీ ప్రివెన్షన్లో కూడా చేసుకోవచ్చు. నవంబర్ 14వ తేదీ ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నవంబర్ నెల మొత్తం డయాబెటీస్ నిరోధక మాసంగా పరిగణించబడుతుంది. అందులో భాగంగా SHO హైపర్ టెన్షన్ డయాబెటిక్ క్లబ్ మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెలలో ఉన్నటువంటి 5 ఆదివారాల్లో ప్రతి ఆదివారం ఒక స్పెషలిస్ట్ వైద్యుని పిలిపించి ఇక్కడున్న ప్రజలకు
ఈ డయాబెటీస్ వ్యాధి పట్ల, డయాబెటీస్ వలన కలిగే ఇతరత్ర దుష్ప్రభావాలు, వాటి వల్ల కలిగే అనారోగ్యాల పట్ల అవగాహన కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి వారం మనం ఎండోక్రైనాలజిస్ట్ రావడం జరిగింది. ఈరోజు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ వరలక్ష్మీదేవి గారు ఉన్నారు. వారు డయాబెటిక్ నెఫ్రోపతి గురించి, క్రానిక్ కిడ్నీ డిసీజ్ గురించి చక్కగా వివరించడం జరిగింది. వచ్చే వారం మనం కార్డియాలజిస్ట్ అందుబాటులో ఉంటారు. ఆ తర్వాత వారం ఫిజియోథెరపిస్ట్, చివరి వారం మనకి న్యూరాలజిస్టులు అందుబాటులో ఉంటారు. సో ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని మధుమేహం పట్ల అవగాహన పెంచుకొని దాన్ని నివారించుకుంటూ, లేదా మధుమేహం ఉన్నవారిని దాన్ని తగ్గించుకుంటూ ఉంటే గనక మెరుగైన జీవనాన్ని కలిగి ఉంటారని మేము భావిస్తున్నాం. మద్యం సేవించి అస్తవ్యస్తంగా వాహనాన్ని నడుపుతున్న ఆటో డ్రైవర్పై మంత్రి సవిత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఆటో డ్రైవర్ మద్యం సేవించి వాహనాన్ని నడుపుతున్నాడు. అటుగా వెళ్తున్న మంత్రి సవిత గమనించి ఆటోను ఆపి డ్రైవర్ని పోలీసులకు అప్పగించారు. డ్రైవర్లు చేసే తప్పులకు ప్రయాణికులు, అమాయకపు ప్రజలు బలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం సేవించి ఆటో నడిపిన చోదకుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఐ వెంకటేశ్వర్లను ఆదేశించారు. Take immediate action. తాగి నువ్వు బండి తోలి నీ జీవితం కాదు, ఇంతమంది జీవితం కాడుకుంటావు. జీవితం అంతమందితో ఏదానికి నువ్వు తాగి తోలేది మధ్యలో మాకు పరిస్థితి అయ్యేది. ఎవరి మీద అంటే తాగి బండి తోలితే జనాలకి ఏం చేయాలి చెప్పాలి. రాజేందర్ లేక కావాలా తిరుమల శ్రీవారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దర్శించుకున్నారు. స్వామివారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు ముఖేష్ అంబానీకి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు. గుంటూరు సిపిఐ కార్యాలయంలో జిల్లా కౌన్సిల్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. సిపిఐ శతవార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మంలో జరగనున్న చలో ఖమ్మం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. నవంబర్ 18వ తేదీన సామాజిక న్యాయంపై అన్ని పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో సిపిఐ నేతలు జంగాల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి, మెడ హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశ రాజకీయాలతో పాటు వామపక్ష పార్టీలు, అందులో సిపిఐ పార్టీ ఒక విశాల దృక్పథంతో మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే నిబద్ధత కలిగినటువంటి పార్టీ. ఎర్రజెండా పార్టీలతో పాటు సోషలిస్టులు, అంబేద్కరిస్టులు, దేశభక్తి పనులు, లౌకికవాదులు, అనేక స్వచ్ఛంద సంస్థల్లో దేశ హితం కోరే వారందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాల్సిన అవసరం మునుపెన్నడూ లేనంతగా ఈనాడు ఉంది. వాళ్ళని ఐక్యం చేయడంలో, ఒక తాటి మీద తీసుకురావడంలో
వామపక్ష పార్టీలతో పాటు కమ్యూనిస్టులతో పాటు కాంగ్రెస్ కూడా బుద్ధి కుశలతో ఆలోచించాలి. బుద్ధిహీనతో ఆలోచిస్తే ఆ ఐక్యత సాధ్యం కాదు. పార్టీల స్వార్థాన్ని వీడి కలిసి వచ్చిన పార్టీల్ని ఇండియా కూటమి లక్ష్యాలకి దగ్గర ఉండే పార్టీల్ని ఎన్నికల్లో కలుపుకెళ్ళడంలో కాంగ్రెస్ పార్టీకి చేత కావాలి. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆ వైఫల్యం కారణంగానే అధికారం రాకుండా మళ్ళా తిరిగి బీజేపీ లెక్కించుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మన పార్టీ పాత్ర పెరగాలి. అందుకు బీహార్ ఎన్నికల్లో సానుకూలమైన ఫలితాలు వస్తే భారతీయ జనతా పార్టీ కూటమికి 29 నాటికి ముగింపు పలకగలుగుతాం. ఒకవేళ బీహార్ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.